ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాం. సముద్రంలో మునగాలంట, గుడికి పోయే ముందు ఇక్కడ మునిగేసిపోవాలంట. దర్శనం అయిపోయింది. క్యాబేజ్, ఆలు అండ్ డ్రమ్ స్టిక్. 22 బాయిలు ఉన్నాయి. వాటర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. రామేశ్వరం ఫేమస్ దేనికంటే స్వయంగా రాముడు బిల్డ్ చేసిన లింగం అక్కడ ఉన్నది. అండ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. బండి మొత్తం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒరుగుతుంది. అన్న అక్కడ ఇరికించబట్టుంది అని అనుకున్నా నేను. మనోడు బండి బీచ్ చూడగానే లోపల పట్టుకపోయిండు. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. వావ్, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. అసలు చూపిస్తాను ఆగండి. యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఇండియన్ ఫెసిలిటీ పుష్పకుల్లో ఉంటాయి కదా దొంగలు, శ్రీలంకకి వేస్తాడు చూడు, అట్లా ఉంది. గాలి ఘోరంగా వస్తుంది. లైట్ గా బ్రిడ్జ్ కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదేమో బే ఆఫ్ బెంగాల్ సైడ్ అయితే అలలు వస్తున్నాయి. రైల్వే బ్రిడ్జ్ ఇది. ఓకే, అక్కడక్కడ బండి ఆపుకొని ఉంటారు. చిమ్మ చీకట్లో ఏం చేస్తారో అసలు అర్థమే కావట్లేదు. అది కూడా చెట్టు లేదు ఏం లేదు. అట్లా 3 సార్లు చూసిన నేను. లోకల్ సార్ అంటారు. అరుపు కొట్టి బలెనోకం రోడ్ ఇక్కడ ఆయన. ఇదే బండి క్లచ్ ప్లేట్ పోయినాయంట. దీన్ని మొత్తం అసలు కదలట్లేదంట బండి. హే, వెల్కమ్ బ్యాక్ టు డే 3. డే 1 డే 2 అయిపోయింది. డే 3 వచ్చేసి రామేశ్వరం అయితే వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం పీస్ఫుల్గా జరిగింది. ఫస్ట్ ఆ క్లిప్ చూసేయండి. క్లిప్ చూసేసి మాట్లాడదాం తర్వాత. టైం లేకుండే దర్శనం క్లోజ్ అవుతుంది అని చెప్పేసి దర్శనానికి పోతున్నాం. దానికన్నా ముందు సముద్రంలో మునగాలంట. అయితే మునగానికి అయితే పోతున్నాం. ఇదంతా స్ట్రీట్ చూపిస్తాం మీకు, చూడండి. ఇది రామేశ్వరంలో గుడికి పోయే ముందు ఇక్కడ మునిగేసిపోవాలంట. చూడండి ఎట్లుందో ప్లేస్. అక్కడ ఏదో బ్రిడ్జ్ లెక్క ఉంది. ఇక్కడ బోట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తారు. స్నానాలు చేసుకుంటారు, మునిగేటోళ్ళు మునుగుతారు. ఇట్లా లగేజ్ తెచ్చుకొని అందరు మునుగుతారు. కొంచెం అంత నీట్నెస్ అయితే లేదు, ఎందుకంటే ఇక హోలీ ప్లేస్ కాబట్టి కొంచెం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. కొంచెం అంత నీట్గా లేదు. చూడండి మొత్తం అంతా గలీజ్ చెప్తాను. వాటర్ కూడా అంత బాగా. ఇటు వచ్చేసి సముద్రం. అండ్ ఇప్పుడు గుడికి పోతున్నాం. రోడ్డు చూడండి, మధ్యలో మీకు ఇట్లా చిన్న చిన్న షాప్లో ఓపిస్తారు. ఇనిచి వాటర్ కొనుక్కొని తీసుకుపోతారు ఇంట్లో వాళ్ళకి హోలీ వాటర్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ క్లోత్స్ కూడా ఉన్నాయి. రోడ్డు చిన్నగా ఉంది. చాలా మంది వస్తారు బాగానే. అంత క్రౌడ్ అయితే లేదు ఈరోజు. ఇది వచ్చేసి గుడిలోకి అయితే పోతున్నాం. క్రౌడ్ అంతా ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అడిలు ఉరుకుతుంటే దర్శనం క్లోజ్ అవుతుందని. ఇప్పుడే టెంపుల్ బయటికి వచ్చిన. దర్శనం అయిపోయింది. ఒక 1 అవర్ టైం పట్టింది దర్శనానికి. స్పెషల్ దర్శనంకి 100 రూపీస్ అంట. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్. అండ్ ఇది నార్త్ గేట్. ఇది ప్రసాదం దొరకలే, ప్రసాదం అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు హోటల్ని చెక్అవుట్ చేసేసి, నేనున్న హోటల్ వచ్చేసి ఇదే కార్తీష్ రెసిడెన్సీ. ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసినాం మా ఇద్దరి. పర్ నైట్ వచ్చేసి మాకు 1200 రూపీస్ అయితే పడ్డది ఈ హోటల్. ఫుడ్ అయితే బయటనే తిన్నాం. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి ధనుష్కోటి అయితే పోతాం. ధనుష్కోటి పోయి లాస్ట్ కార్నర్ చూసేసి దానికి మళ్ళా కన్యాకుమారి అయితే పోతాం. ఇప్పుడైతే ఫస్ట్ పోయి టిఫిన్ చేసేవాళ్ళు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, దర్శనం టైం అవుతుంది అది అని చెప్పేసి. టెంపుల్ 1 o'clock క్లోజ్ అవుతుంది. సో అందుకనే ఏం తినకుండా వెళ్ళిపోయినాం. ఇప్పుడు తినేసి ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసి డ్రెస్అప్ అయిపోయి వెళ్ళిపోవాలి. మెస్ దిండికి ఇక్కడికి వచ్చినాం. చూడండి ఫుడ్ ఎట్లుందో. ఏదో చట్నీ. ఎన్నా ఇది ఏం చట్నీ అన్న? క్యాబేజ్, ఆలు అండ్ డ్రమ్ స్టిక్, సాంబార్ అండ్ రైస్, పాపడ్. అనిల్ కూడా మెస్ ఆర్డర్ చేసిండు.
బాగుందా బ్రో? ఓకే, ఆల్ సెట్. లగేజ్ మొత్తం అవుట్ చేసినాం, గేరప్ అయినాం. ఇప్పుడు ఇక ధనుష్కోటికి పోవాలి. ఇక ఈ నుంచి ధనుష్కోటి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది, 28 మినిట్స్ అంట. ప్రైజ్ ది లార్డ్. దర్శనం అయిపోయింది అండ్ చిన్న షాపింగ్ కూడా అయిపోయింది. రోడ్ బ్లాక్ చేసేసారు. ధనుష్కోటి కాడ ఒకటి ఓషన్ పక్కన ఒక బాయ్ ఉంటుంది. ఆ బాయ్ కాడికి పోవాలి ఇప్పుడు. మరి అది ఎంత దూరమో ఎక్కడన్నా కూడా తెలియదు. రామేశ్వరానికి అయితే మోస్ట్లీ చాలామంది మహారాష్ట్ర వాళ్ళే. ఇగో ఎదురుకున్న కార్ కూడా మహారాష్ట్రదే. మాకు చాలామంది మహారాష్ట్ర వాళ్ళే అవుపించారు రామేశ్వరానికి వస్తుంటే. ఆడికి పోతున్నారంటే రామేశ్వరం టెంపుల్ విజిట్ కోసం వచ్చిరంట. రామేశ్వరం చూస్తానికి అంత క్లాస్ ఏముండదు. ఒక టెంపుల్ ఒకటే, రూమ్స్ కూడా అక్కడక్కడ అస్సలు బాగో. చూసి రూమ్స్ తీసుకోవాలి. మేము ఉన్న హోటల్ అయితే కొంచెం ఓకే. ఇంకోటి రామేశ్వరం టెంపుల్ ఉంది కదా, ఆ రామేశ్వరం టెంపుల్ 1 o'clock క్లోజ్ అవుతుందంట. కొంచెం మేము లేట్గా లేచినాం ఇక. సో ఇక టెంపుల్కి ఇక హడావుడిలా ఉరికినాం. ఇక అటు ఇటు ఇక మాకు ఫ్రీగా ఏమంటారు విఐపి దర్శనం జరిగింది. అది అట్లా జరిగిపోయింది. మేము ఎవరితో ఏం మాట్లాడలే, ఏం చేయలే. మా ఇద్దరికి స్పెషల్ దర్శనం జరిగింది. దేవుడు ఉంటాడు కదా, దగ్గర నుంచి పోయినాం. దగ్గర నుంచి వేరే వాళ్ళకేమో ఏంద్రా నాన్న ట్రాఫిక్ అయితే అయిపోయింది. కొంచెం రోడ్డు మీదకి అయితే వచ్చిన. వేరే వాళ్ళకేమో దర్శనము రాడ్స్ ఉంటాయి, రాడ్స్ యువతల నుంచి జరిగినాయి. మాకేమో దగ్గరికి ఇట్లా పంతుల్ని పట్టుకోవచ్చు, దేవుడిని ఇట్లా ద్వారం ఉంటుంది కదా తాకొచ్చు. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ధనుష్కోటి పోవాలి. టైం వచ్చేసి 4 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 4-5 అవుతుంది. ధనుష్కోటి కంప్లీట్ చేసుకొని ఇంకా చూసుకొని యాక్చువల్లీ ఇక్కడ ఉందాం అనుకున్నాం మేము, కానీ అంత క్లాస్ ఏం లేదు చూడడానికి ఇక్కడ రామేశ్వరంలో. అనవసరంగా మళ్ళీ టైం వేస్ట్, హోటల్ అదంతా వేస్ట్ అని చెప్పేసి ఇక వెళ్తున్నాం. అదే ఈ టైం ఆడపోయి ఉంటే ఎట్లయినా నైట్ టైం ట్రావెల్ చేస్తే మంచిగా ఉంది. రోడ్స్ అడిగి తెలుసుకున్నాం లోకల్స్ని. రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయంట. మేము రాత్రి వచ్చిన రోడ్స్ కూడా మంచిగానే ఉన్నాయి అండ్ దానికన్నా మంచిగా ఉంటాయంట కన్యాకుమారికి రోడ్డు. సో వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. గాలి వస్తుందేమో అని నేను అనుకుంటున్నా లోపల. ఫైనల్గా 17 minutes చూపిస్తుంది 16 kilometers. ట్రాఫిక్ ఏమి ఉండదట్టుంది, అందుకనే కిలోమీటర్కి 1 minute లెక్కనే క్యాల్కులేట్ చేసింది. ధనుష్కోటి కొంచెం కంప్లీట్ చేసుకొని ఆ నుంచి సీదా కన్యాకుమారికి అయితే వెళ్తాం. కన్యాకుమారి నుంచి 320 or సంథింగ్ ఎంత చూపిస్తుంది. ధనుష్కోటికి కూడా రోడ్స్ చాలా బాగున్నాయి. రామేశ్వరం టెంపుల్లో నాకు ఫస్ట్ టైం పోయి చూసిన. అసలుకి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 22 బాయిలు ఉన్నాయి. జస్ట్ అవి తీర్థమంటారు. అలా ఒక్కొక్క బాయిలో వాటర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. ఒక బాయిలోనేమో సాల్టీ టేస్ట్ వస్తుందంట, ఇంకో బాయిలోనేమో సల్ఫ్యూరిక్ స్మెల్ వస్తుందంట, ఇంకో బాయిలోనేమో చాలా తీయగా ఉంటాయంట వాటరు. అట్లా 22 బాయిలు ఉన్నాయి. ఒక్కొక్క బాయికి ఒక్కొక్క పేరుంది. అండ్ నేను ఇంకా లోపల చూసింది ఏంటంటే ఓన్లీ 22 బాయిలే వీళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా కొన్ని బాయిలు ఉన్నాయి, ఆ బాయిలు వీళ్ళు యూజ్ చేస్తలేదు, అది లాక్ చేసి పెట్టేసారు. అండ్ ఈ బాయిలు ఎట్లా ఎవరిదో మీరు ఏంది న్యాచురల్గా ఫామ్ అయినాయా అని చూస్తే ఈ న్యాచురల్గా ఫామ్ కాలేదు. ఎప్పుడైతే లార్డ్ రామ లంకకు పోయి రిటర్న్ వచ్చిండో ఇక్కడ లింగంని ప్రతిష్ట చేసిండు. ఐ మీన్ శివలింగాన్ని ఇక్కడ బిల్డ్ అయితే చేసిండు. మనకు చెక్ పోస్ట్ అది కార్ వాళ్ళకి. సో లింగ ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ రాజు ఉంటాడు కదా, తర్వాత ఆ రాజు ఏం చేసిండంటే టెంపుల్ లోపట్లనే బాయిలు తోంపించిండు. మరి ఏ పర్పస్లో తెలియదు, బాయిలు తోపించి దాన్ని తీర్థం లెక్క అట్లా యూజ్ చేస్తాడు. అది న్యాచురల్గా ఫామ్ అయిన బాయిల్ అయితే కాదు, అది హ్యూమన్స్ తోమిన బాయి. అది రామేశ్వరం ఫేమస్ దేనికంటే స్వయంగా రాముడు బిల్డ్ చేసిన లింగం అక్కడ ఉన్నది. స్వయంగా రాముడే బిల్డ్ చేసిండంట లింగం అక్కడ. సో అట్లా ఫేమస్. బాగుంది టెంపుల్, కాకపోతే లోపల మెయింటెనెన్స్ అంత మంచిగా లేదు. ఆడ ఉంటారు కదా వాళ్ళు అంత మంచిగా రెస్పాండ్ అవ్వరు. ఇష్టం వచ్చినట్టు అలా మనం ముంచి తీసుకునేటట్టు అయితే ఉండదు. వాటర్ వాళ్ళే ముంచి పోస్తారు. మీకు చిన్న క్లిప్స్ పెట్టిన చూడండి.
ఆ బాయిలు అవి అయ్యా వ్లాగ్ చేస్తున్నాను రా నేను. మీరేంద్రా ఇట్లా రోడ్ల మీద చూస్తూ వస్తారు. సో మనకి ఓషన్ అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఇండియన్ ఓషన్ అండ్ రైట్ సైడ్ ఉన్నదేమో బే ఆఫ్ బెంగాల్. ముందర చూపిస్తా మీకు. టిక్ ఇన్స్టాల్ చేయడానికి బండి యాప్ ఉండే, గ్లౌజ్ కూడా తీసేసిన. ఇంకెంత దూరం లేదు, జస్ట్ 8 కిలోమీటర్స్ ఏమో ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో చెట్లు. ఇటు సైడ్ కూడా బైక్ తీసుకొని పోవచ్చు, వీలైతే తీసుకుపోతా. ఎంత రాత్రి అయినా కన్యాకుమారి అయితే పోతాం, కాకపోతే కవర్ చేసి అయితే పోతాం ఈ ప్లేసెస్ మ్యాక్సిమం. మీకు ఒకటి చెప్పనా, మీ అందరికీ తెలుసు ఇది, కాకపోతే మళ్ళీ చెప్తున్నా. ఏంటంటే ఈ ప్లేస్లో లార్డ్ రామ, సీత, ఆంజనేయ స్వామి చాలామంది నడిచిన నేల ఇది. ఇప్పుడు ఆ ప్లేస్లో నేనున్నా. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. 8 కిలోమీటర్స్ అయితే ఇక మనం ధనుష్ కోటికి పోతాం. అండ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. గట్టిగా గాలి అయితే వస్తుంది. ఎంత గట్టిగా వస్తుందంటే బండి మొత్తం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒరుగుతుంది. ఓ స్టాండ్ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ ఇట్లా ఒరుగుతుంది మొత్తం. అంత గట్టిగా గాలి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెట్లు ఒక్కటి కూడా ఊగట్లేదు ఆ గాలికి, ఓన్లీ బండిలే ఇట్లా షేక్ అవుతున్నాయి. ఓ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ఇటు సైడ్ ఉంది. ఇంకా కొంచెం ముందర దాకా ల్యాండ్ ఉంది. ఈ ప్లేస్ని నేను యూట్యూబ్ వీడియోస్లల్లో వీళ్ళు బ్లాగ్ చేస్తుంటే చూడడమే తప్ప ఎప్పుడు పోలేను. అనిల్ అటెందుకు పోయిండో నాకు అర్థం కావట్లేదు. పోయి ఆ ఉష్కలో ఇరికిచ్చిండు బండిని. నువ్వు అన్న ఒక్కడ ఇరికిచ్చినట్టుంది అని అనుకున్నా నేను. ఊకే పోయేటాడు, ఊకే పోకనంటే మధ్యలో ఇరికిచ్చిండు బండి. ఇప్పుడు అది వస్తుందా, తీయాలి ఇప్పుడు పోయేదాన్ని. మనోడు బండి బీచ్ చూడగానే లోపట్ల కొట్టుకపోయిండు. మళ్ళీ ఆగిపోయింది బండి. దాన్ని తీయడానికి ఫస్ట్ గేర్ వేసి మొత్తం ఎక్సిలేటర్ అంతా ఇచ్చిండు. గిల్ల తిరగట్లేదు, అట్నే పట్టుకొచ్చిండు. తర్వాత రోడ్ సైడ్లో స్ట్రేంజర్స్ వచ్చేసి హెల్ప్ చేసిరు, కొంచెం తోసుకుంటూ తీసుకొచ్చినాం. హాయ్ బ్రో. ప్రాబ్లం ఎవరో దారిలో ఆగి మరీ పిలుస్తారు. అయితే ఇప్పుడు అది బయట తీసినాక అసలు గిల్ల తిరగట్లేదు. ఇక ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా గేర్ వేసినా పోట్లే. గేర్ బాక్స్ పోయిందట్టుంది. ఎందుకంటే ఫస్ట్ గేర్లో అంత అగ్రెసివ్ రేస్ ఇచ్చిండు మనోడు. మళ్ళీ అందులో ఒకటి ఆ గిల్ల తిరగలే అట్నే రేస్ ఇచ్చిండు. అది ఇప్పుడు పీకింది. అయితే నాకు తెలిసిన మెకానిక్ అని అన్నాడు, ఆయనకు ఫోన్ చేసి మరి ఏమన్నాడో చూడాలి. యాక్చువల్ అది క్లచ్ మరీ టైట్ అయిపోయింది, అందుకనే బండి పోవట్లేదు. ఇప్పుడు సెట్ అయిపోయింది కొంచెం ఆల్మోస్ట్. ఆల్ సెట్. యాక్చువల్లీ నేను ముందు దాకా పోయినా, మళ్ళీ వెనకకు వచ్చిన. యాక్చువల్లీ పోయేటప్పుడు చూసిండే నేను, ఆగిండు. అప్పుడు లోపల పోతాడు అట్టుంది, మళ్ళీ వస్తాడులే అని నేను అనుకున్నా, వచ్చేస్తుంది అనుకున్నా. కానీ ఇరికిపోయింది బండి. ఇప్పుడు ఓకే ఉంది, పోతుంది. ఇగో మొత్తానికైతే వచ్చేసిన రోడ్కి. ఇగో ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, ఇంకా కొంచెం ముందరనే ఇంకో ఓషన్ ఉంటుంది. ఈ 3 సముద్రాలు ఇక్కడ కలుస్తాయి ఇక్కడ. అందుకేనేమో అంత గాలి వస్తుంది. ఇగో ఇటు సైడ్ అలలు వస్తున్నాయి, అటు సైడ్ అలలే లేవు. అసలు అలలే లేవు. ఇటు సైడ్ పెద్ద అలలు వస్తున్నాయి. మొత్తం క్లైమేట్ అంతా ఒకేసారి చేంజ్ అయిపోయింది. వాన వస్తుందేమో అన్నట్టుంది అసలుకి. ఇటు సైడ్ ఓన్లీ రైట్ సైడ్ చూస్తే మొత్తం ఏదో కాలిఫోర్నియా కాడ బీచెస్ ఉంటాయి చూడు, ఆ బీచెస్ లెక్క ఉన్నది ఇదంతా. గడ్డి, ఆ వాటర్ మస్తు ఉంది అసలుకి. నేను కళ్ళ కూడా కనలేదు అసలు వస్తా ఇట ఇంత దూరం వస్తా అని. అది కూడా నా బైక్ పైన. రియల్లీ ఐఎమ్ సో మచ్ హ్యాపీ మ్యాన్. ఇంకా కొద్దిసేపు అయితే ఐఎమ్ గోయింగ్ టు రీచ్ ఇండియాస్ లాస్ట్ ల్యాండ్. ఇదే లాస్ట్ ల్యాండ్. ఇక టిప్ అన్నట్టు అదిగో ఆ టవర్ అవుపిస్తుందా, వాచ్ టవరా దాన్ని ఏమంటారో మరి, ఆడికి పోతాం మనం. ఇక ఫీలింగ్ సో మచ్ హ్యాపీ మ్యాన్, ఫీలింగ్ సో గ్రేట్. చూడండి మీరే, క్రౌడ్ కూడా బాగానే ఉన్నాయి, కార్లు కూడా బాగా పోతున్నాయి ఫ్రంట్. నాకు తెలిసి ముందర బాగానే ఉంటుంది అట్టుంది ట్రాఫిక్. చాలామంది ఇట్లా ఆపుకొని ఆ ప్లేసెస్కి పోయి మరీ చూస్తారు. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్లో ముందు పోతా. ఆ సర్కిల్ కాడికి అయితే పోతా నేను. ఎంత ఉందో ట్రాఫిక్ కూడా తెలియదు. ట్రాఫిక్ చాలా ఉంటుందని అయితే అన్నారు, చూద్దాం.
సన్న సన్న ఉష్క ఇట్లా గాలికి లేస్తుంది, ఆ ఉష్క మీద పడుతుంది, చేతిలోకి తాకుతుంది అది మొత్తం ఆ ఉష్క అంతా సుర్రు అంటుంది. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ ధనుష్కోటి రోడ్. చుట్టుపక్కల ఏమీ లేదు, ఓన్లీ జస్ట్ రోడ్, ఉష్క అండ్ సముద్రం, అంతే, ఏమీ లేదు. వేరే లెవెల్ ఉంది అసలుకి. ఎండ్ నాకు తెలిసి అక్కడ ఉందట్టుంది ఎండ్. ఇటు సైడ్ అసలు కలర్లు లేవు, ఏమీ లేవు, చాలా సింపుల్ ఉంది. ఇటు సైడ్ ఏమో అలలు ఉన్నాయి. జల్లి ఇక్కడ ఫొటోస్ తీసేసుకొని పంబన్ బ్రిడ్జ్కి అయితే పోతాను నేను. ఇది ఏంటిది? ఇది రకమైన షిప్పా లేకపోతే ఏంది? ఇండియన్ నేవీ వాళ్ళదట్టుంది. ఇది గాలి గట్టిగా వచ్చేస్తుంది, వాటరు వీటికి తలిగి ఇట్లా పైకి లేస్తున్నాయి వాటర్. ఇట్లా వీడికి వచ్చినాక అస్సలైన బ్యూటీ ఉంది ఈ ధనుష్కోటి రోడ్. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి. వావ్, ఈ ట్రాఫిక్ ఒకటి లేకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఒకటి ఉన్నది. వామ్మో ఏందిరా ఎన్ని బస్సులా, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. వెనకాల కాక ఆరన్ కొడుతుంది గట్టిగా. ఫైనల్లీ ధనుష్కోటికి అయితే వచ్చిన. ఎంత క్రౌడ్ ఉందంటే మీకు చూపిస్తాను ఆగండి. క్రౌడ్ బైక్స్ ఎండ్ దాకా ఎలో చేస్తలే, అయితే ఇక్కడ పార్క్ చేసి ఉండే. ఇక్కడ ఉంది మనది ఫ్లాగ్. అండ్ దిస్ ఈజ్ అనిల్ బైక్. పక్కనే ఇండియన్ ఓషన్ అండ్ అటు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ బైకర్స్ ఎవరు ఎక్కువ రాలేదు, వచ్చింది ఓన్లీ ఒక బైకరే. ఛత్తీస్గఢ్ నుంచి ఒక బండి వచ్చింది, అది వచ్చేసి అక్కడ బండి. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ, ఫుల్ అంటే ఫుల్ గాలి. పోలీసు ఫ్రంట్ ఎలో చేస్తారు అసలుకి. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అసలుకి. చూపిస్తాను ఆగండి మీకు. అసలు ఎలో చేస్తలే. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఎవరు ఎలో చేస్తలే. అక్కడ ఫోటో దిగుదామన్నా బైక్లో అసలు మనిషినే పోనీయట్లేదు. చూడండి బీచ్ ఎట్లుగా. ఇప్పుడు లేట్ చేయకుండా పంబన్ బ్రిడ్జ్ అయితే పోతాయి. ఇక్కడ ఏం లేదు అసలుకి. 2-3 ఫోటోలు క్లిక్ చేసేసుకొని పంబన్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళిపోయి కన్యాకుమారికి అయితే స్టార్ట్ అవుతా. పోలీసు వాళ్ళు మొత్తం మోతుకుంటారు ఇక్కడ. టైం వచ్చేసి థ్యాంక్ యూ బ్రో. కన్యాకుమారి. యా 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 మన తెలుగు వాళ్ళు కలిసి ఉండే ఇక్కడ. చాలా మంచిగా మాట్లాడారు, ఫొటోస్ దిగారు. అటు ఇటు చేసి ఫోటో అయితే దిగేసినాం. జస్ట్ ఆగినాం. అన్ని సామాన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని అయితే ఆగినాం. ఇక్కడ అన్ని షాట్లు అన్నీ తీసేసిన. ఇప్పుడు ఇక ముందుకు పోవాలి.
చాలా ప్రశాంతంగా ఉంది. టైం వచ్చేసి 5:53. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు 6. అది తెలిసి లైట్ ఫెయిల్ అయిపోతుంది అట్టుంది పమ్మన్ బ్రిడ్జ్ పోయేసరికల్లా. చూడాలి, ఇక్కడ బీచ్లు ఎంజాయ్ చేసేటోళ్ళు బీచ్ ఎంజాయ్ చేస్తారు. వెనకాల ఒక్క వెహికల్ కూడా రావట్లే. అయిపోయేసరికల్లా పోలీసు వాళ్ళు అసలుకి ఫ్రంట్ అసలుకి ఎలా చేస్తలేదు వెహికల్స్ని. ఇట్లా ఫోటో దిగుదామన్నా అని కూడా కసురుకుంటారు మొత్తం. అది కూడా కరెక్టే లే, టైం అయిపోయింది ఏదన్నా చేసుకుంటారు అది అని చెప్పేసి. వచ్చేటోళ్ళు అందరు మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భయం వాళ్ళకుంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. వి షుడ్ ఫాలో దేర్ రూల్స్. అండ్ తప్పు మనదే, కొంచెం లేట్ అయిపోయింది. ఎర్లీ వస్తే అయిపోయేది, కానీ మనం రామేశ్వరం టెంపుల్ ఇవన్నీ చాలా లేట్ అయిపోయింది. సర్కిల్ కాడికి కూడా పోనీయట్లేదు అసలు బండ్లని. పోనిస్తే బాగుండేది. రామేశ్వరం వచ్చినప్పుడు చాలా చూద్దాం అనుకున్నా, లైక్ ఆ బావి, డీప్ ఓషన్స్లో బావి ఉంటుంది అదొకటి. అండ్ ధనుష్కోటి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. అండ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ అది కూడా చూద్దాం అనుకున్నా, కాలేదు. కానీ మళ్ళీ వచ్చినప్పుడు పీస్ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తా. చాలా ట్రాఫిక్ ఉంది. పమ్మన్ బ్రిడ్జ్ కాడికి పోవాలి ఇప్పుడు నేను. ఆ పమ్మన్ బ్రిడ్జ్ లైట్ ఫెయిల్ కాకముందే మీకు చూపించాలి. అన్నీ అసలుకి ప్లాన్ అనుకున్నట్టే రావట్లేదు, అసలుకి అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఈరోజు. అసలు అనుకున్నట్టే జరగట్లేదు. పమ్మన్ బ్రిడ్జ్కి తొందరగా పోదాం అనుకునే ఏదో ఒకటి జరుగుతుంది అన్నా కదా. అగో మళ్ళీ ట్రాఫిక్ జామ్, మొత్తం పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం అన్నీ ఆపేసారు వెహికల్స్. మరి ఏమైందో చూడాలి. యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏమైంది, ఇంత గుమ్ముగుడి అయింది. బ్రో వాట్ హ్యాపెన్ ఫ్రెండ్? ఏం కాలేదంట. ఓకే బ్రో, ఐ వాంట్ టు గో ఆన్ పమ్మన్ బ్రిడ్జ్ బ్రో. షార్ట్ కట్ చూపిస్తా అన్నాడు, చూద్దాం. మా ఈడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది ఏంది. బ్రో వాట్ హ్యాపెన్? వై దట్ మచ్ ట్రాఫిక్ యాక్చువల్లీ? Sri Lankan fisherman issue. సారీ బ్రో. Indian fisherman, Sri Lankan Navy issue. Sri Lankan Navy issue. Sri Lankan Navy has arrested an Indian fisherman. Indian facility. Protested, yeah. ఓకే. శ్రీలంకన్ నేవీ అంట మన ఇండియన్ ఫెసిలిటీస్ని అరెస్ట్ చేసారంట. సో దానివల్లనే ట్రాఫిక్ అంట. అట్లా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకోలేదు నేను. శ్రీలంకన్ నేవీ మన ఇండియన్ ఫెసిలిటీని ఎట్లా అరెస్ట్ చేసారు మరి. జల ఉష్క వచ్చింది, ఘోరంగా ఉంది అసలుకి ఇది. అమ్మా ఉష్క క్రాసింగ్ వచ్చింది. ఈ గల్లీల నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి నేను. ఈ ధనుష్కోటి ఈ గల్లీలంగా పోతున్నా. ఏ ముష్కరా నాయనా. సార్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? వై ట్రాఫిక్ జామ్? పబ్లిక్ క్రౌడ్. పోలీస్ ఆయన పబ్లిక్ క్రౌడ్ అంటుండు. ఆడ లోకల్ ఏమో శ్రీలంకన్ నేవీ వాళ్ళు మన ఇండియన్ ఫెసిలిటీని అరెస్ట్ చేసిరని ఆయన అంటుండు. ఎవరైనా మళ్ళీ అర్థం కావట్లే. అయ్యో బాబాయ్, ఇట్లా పోయినా ట్రాఫికే తగ్గుతుంది. అందుకని కొంచెం ముందుకు ఇట్లా పోతున్నా. పమ్మన్ బ్రిడ్జ్కి పోయేసరికి లైట్ ఫెయిల్ అవుతుంది అట్టుంది. కొంచెం అన్న లైట్ ఉన్న జాలే, కానీ చూద్దాం ఏమవుతుందో. మధ్యలో ఉష్క తగ్గుతుంది. అదే ఆఫ్ రోడింగ్ బండి కాదా. ఇప్పుడు ముందర ఇంకో రైట్ చూపిస్తుంది. రైట్ తిరిగితే ఇక ట్రాఫిక్ ఉండదు అనుకుంటా, చూడాలి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ లేదు, జామ్ అవుతుంది. చిన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనోడు వచ్చేసరికల్లా తెల్లారుతుంది. వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్. మనం వచ్చినాం కదా ఆ ఉష్కల నుంచి. ఆ ఉష్కల మళ్ళీ అనిల్ బండి స్టక్ అయిపోయింది. ఆ బండికి టైర్ అరిగిపోయింది, ఫ్రంట్ టైర్ అరిగిపోయింది. ఫ్రంట్ టైర్ అరిగిపోతే ఇంత సుక్కలు అవుపిస్తుంది దానికి. మనం పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం. చిన్నగా చూసుకొని వస్తా అన్నాడు అనిల్. అక్కడ చిన్నగా తీస్తే అయిపోతుంది, వచ్చేస్తుంది. చూడండి వ్యూ ఎట్లుందో అసలుకి. వామ్మో షిప్పులు చూడండి. పుష్ప సీన్లా శ్రీలంకకి పంపిస్తాడు చూడు, అదే దొంగలు అట్లా ఉన్నాయి షిప్పులు. ఆడ షిప్స్ పోతుంటాయి, అట్లా ఉన్నది సీన్ ఇక్కడ.
వామ్మో ఎంత క్రౌడ్ ఉంది ఏంద్రా నాయన ఈడ. జల్దీ వెళ్ళి చూపిద్దామని చెప్పేసి ట్రాఫిక్ లా జల్దీ వెళ్ళి కొట్టేసుకొని వచ్చిన. చూడండి అమ్మన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం. ఇది మన బండి, ఇది రోడ్ కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ఉంది. ఇది నైట్ వ్యూ అండ్ టైం వచ్చేసి 6:43 అవుతుంది. ఎందుకంటే అసలు వ్యూ ఎట్లుందో మొత్తం ఎట్లుందంటే వాయిస్ మంచిగా వస్తుంది. పుస్తకంలో ఉంటాయి కదా దొంగలు శ్రీలంకకి వేస్తాడు చూడు, అట్లా ఉంది. గాలి ఘోరంగా వస్తుంది, లైట్ గా బ్రిడ్జ్ కూడా ఊగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదేమో బే ఆఫ్ బెంగాల్. ఏదైతే షిప్స్ ఉన్నాయో బే ఆఫ్ బెంగాల్, ఇటు సైడ్ అయితే అలలు వస్తున్నాయి, అటు సైడ్ అయితే అలలు రావట్లేదు. చూపిస్తా మీకు. సైడ్ రైల్వే బ్రిడ్జ్ ఇది. అలలు అన్నీ ఇటు పోతున్నాయి, ట్రాఫిక్ జామ్ మొత్తం అంతా గట్టి గాలి వస్తుంది. బ్రిడ్జ్ ఇదేమో పాత బ్రిడ్జ్, అదేమో కొత్త బ్రిడ్జ్. అది చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇట్ లొకేషన్ మన బైక్ అక్కడ. మీకు చూపించాలనుకున్నా చూపించేసిన. ఇప్పుడు ఈ నుంచి ఇక కన్యాకుమారి పోవాలి. టైం 6 అవుతుంది. నాకు తెలిసి పోయేసరికల్లా సేమ్ నిన్నట్లకైనా టైం అవుతుంది అట్టుంది, 11 అవుతుంది అట్టుంది పోయేసరికల్లా. చూడాలి ఎంత టైం పడుతుంది ఏంది. రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయని లోకల్స్ అయితే చెప్తారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా అనిల్ రాలేదు, అనిల్ వచ్చేసరికల్లా టైం పడుతుంది అట్టుంది. లైట్ గా ఈ బ్రిడ్జ్ ఊగుతుంది, ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది గాలికి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. గాలి ఎట్లా వస్తుందో. ఫ్లాగ్ చూడ ఎట్లా కొంచెం చినిగిపోయింది, ఏమనుకోకండి. ఫ్లాగ్ చేంజ్ చేయాలి, దొరకట్లే ఇక్కడ. ఇప్పుడే డిన్నర్ చేసి స్టార్ట్ అయినాం. అక్కడక్కడ లైట్గా ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇది ప్రాపర్ హైవే కాదు, ఇది ట్రాఫిక్ బాగానే ఉంది ఇక్కడ. ఇప్పుడు నాకు 265 కిలోమీటర్స్ చూపిస్తుంది కన్యాకుమారి, అండ్ 5 hours 13 minutes. రీచ్ టైం వచ్చేసి 1:41. ఇక ఆల్మోస్ట్ 2 అనుకోండి. ఇక తెల్లారుజామున పోతామంటుంది. ధనుష్కోటి కాడ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అడిగి పోవడమే లేట్గా పోయినాం, మళ్ళీ ఆ నుంచి వచ్చేయడం కూడా లేట్గానే వచ్చినాం. ఇక ఎట్నైనా లేట్ అవుతుందని చెప్పేసి ఇక చిన్నగా పోతున్నాం. హెల్మెట్ మీద మొత్తం మచ్చలు పడ్డాయి, పురుగులు చచ్చిపోయి. దాన్ని క్లీన్ చేయాలి. అసలు వైజర్ వేసుకుంటే ఏం సరిగా ఊపియట్లే. ఫస్ట్ వీడిని క్రాస్ చేయాలి. అమ్మ వీడు సెంటర్ ఆఫ్ ది రోడ్లో పోతుండో ఏందో మరి, వీడు ఏమనుకుంటుండో. నాకు వీలైనంత వరకు రికార్డ్ చేసిన ఫుటేజ్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఎడిటింగ్ మాత్రం ఎట్లా వచ్చిన ఫుటేజ్ని మీకు మంచిగా చూపించడానికైతే ట్రై చేస్తా. నా ఫాగ్ లైట్ తోటి అసలుకి ఏం కూడా అసలు ఊపియట్లేదు. వీడు రోడ్డు క్రాస్ చేస్తుండు. ఈ పక్కలో కూడా ఇంకో రోడ్డు ఉందా, పక్కనే అంతా ఓషన్. ఇటు ఇండియన్ ఓషన్, ఇటు బే ఆఫ్ బెంగాల్ మధ్యలో పోతున్నా. ఈరోజు నా డే అసలుకి ఏది బాగాలేదు. అసలుకి ఏది పట్టుకున్నా అసలు పనే కావట్లేదు, అంతా రివర్స్ అయిపోతుంది. ధనుష్కోటికి లేట్గా పోయినాం. ఆడ అసలు పోలీసు వాళ్ళు ఫోటోలు దిగనియలేదు, టైం అయింది కాబట్టి. అండ్ పంబన్ బ్రిడ్జ్ కూడా లైట్ ఫెయిల్ అయిపోయింది నేను వచ్చేసరికల్లా. మీకు మంచిగా చూపిద్దాం అనుకున్నా, అది ఫెయిల్ అయిపోయింది. ట్రాఫిక్ ఘోరంగా ఉంది, బంపర్ టు బంపర్ పోవాల్సి వస్తుంది. చూద్దాం ఎంతవరకు దాకా ట్రాఫిక్ ఉంటుందో ఇట్లా. ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే కదా, చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే చాలా ట్రావెలర్ బస్సులు, ట్రావెలింగ్ వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇగో ఇట్లా తుఫాను బస్సులు. ఇగో ఇప్పుడు ఎదురుగా ఒకటి వస్తుంది చూడు,
అట్లాంటి వ్యాన్స్ చాలా ఉన్నాయి. రామేశ్వరం అయితే ఏంది, దర్శనం పోయేటోళ్ళు దర్శనము, ప్లేసెస్ విజిట్ చేసేటోళ్ళు అయితే ఏంది, చాలామంది అయితే ఉన్నారు. కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి. మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు, ఎక్కువ లేరు. ఆడ ధనుష్కోటి కాడనే కలిసిరు, తర్వాత ఇంకెక్కడ కలవలేదు మన తెలుగు వాళ్ళు. మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ఎప్పుడు దాడుతానో 259 కిలోమీటర్స్ ఉంది. 259 కిలోమీటర్స్ ఎప్పుడు పోతున్నామో. ఆ రైట్ నుంచి క్రాస్ చేయాలంటే ఆపోజిట్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకనే లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి అసలు క్రాస్ చేయొద్దు, ఇక క్రాస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటున్నా. ఇక అట్లయితే మనకి ఆన్ పని. ఇక చూడండి ఆ ఆపోజిట్లో ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో. అస్సలు ధనుష్కోటి కానించి ఇక ట్రాఫిక్ ఇంతే ఉంది. ఎక్కడ అసలుకి ఖాళీ రోడ్డే దొరకలే. మళ్ళీ అందులో కూడా రేపు సండే, కన్యాకుమారి కాడ కూడా గట్టిగానే ఉంటారు అవుతుంది జనాలు. చూడాలి, రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి పోదామని అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి. గట్టిగా ఆడ హోటల్ కాడ ఆగినప్పుడు దోశ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి తినేసి ఉండే, మంచిగా ఉన్నది స్పాట్ అని చెప్పేసి. కడుపు నిండా తిన్నా. ఇప్పుడు లైట్గా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎక్కడన్నా ఆపేసి చిన్న కాఫీ కొట్టేస్తే జర సెట్ అయిపోతుంది, స్ట్రాంగ్ కాఫీ. యాక్చువల్లీ నేను చేసేదే నైట్ షిఫ్ట్. నిద్ర వస్తుంది నాకు ఈ టైం. ఇంటికాడ ఉంటే నాకు అసలు నిద్రనే రాదు. 2-3 అయితే నిద్రపోనికి నానా తంటాలు పడుతుంటా. ఇప్పుడేమో ఉత్తినే నిద్ర వస్తుంది రెడీ చేస్తుంటుంటే. తామరికులం, దేవీపట్నం, తొండి. నేమ్లు చాలా ఫన్నీ ఉన్నాయి. ఇలా వీళ్ళు మన సైడ్ వచ్చినప్పుడు మన ఊర్లో పేర్లు వీళ్ళకి ఫన్నీగా అనిపిస్తాయి. నాకెట్లా ఇప్పుడు అనిపిస్తుందో విచిత్రంగా, వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది. ఈరోజు ఈ డే నాకు అసలు మంచిగా జరగలేదు చెప్పాలంటే. ఏదైతే చూద్దాం అనుకున్నా అన్నీ అటు ఇటు అయిపోయినాయి. నేను చూడకపోయినా నాకేం ప్రాబ్లం కాకుండే, కానీ మీకు చూపించలేదని చెప్పేసి బాధపడుతున్నా. మీకు చూపించలేదు మెయిన్గా సరిగా. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేను. అన్ని బస్సులే వీకెండ్ అనో లేకపోతే దేనికో కానీ నిన్న అసలు లేవు. నేను నైటే వచ్చిన ఈ రూట్లో. అసలు బస్సులే లేవు, ఆపోజిట్లో కూడా రాలేదు, మేము పోయే వేలో కూడా రాలేదు. ఇప్పుడేందో ఇంత ట్రాఫిక్ ఉంది అసలుకి. కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్. అండ్ కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. అండ్ కామెంట్లో మీ ఒపీనియన్ రాయండి. యూ వాంట్ టు సే వెదర్ హాయ్ ఆర్ బాయ్ ఆర్ వాట్ ఎవర్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఫుల్ ట్యాంక్. Do you have card? Card? I'll keep front. And can I get a bill? అంటే అసలుకి ఘోరంగా ట్రాఫిక్. అసలుకి పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసిన బయటికి. కన్యాకుమారి స్ట్రైట్ అంట. అనిల్ ఏమో వెనకాల వస్తుండు. నేను మరీ అంత స్పీడ్ పోవట్లే, అది టైరు ముందర బాగాలేదు అది అని అన్నాడు. నేను చిన్నగా వస్తా అని అన్నాడు. సరే చిన్నగానే రా, ఏదైనా ఉంటే కాల్ చేయని చెప్పిన. ఇప్పుడు 243 కిలోమీటర్స్. అసలుకి ప్రాపర్గా రైడ్ చేసేటట్టే లేదు, ఎందుకంటే రోడ్ మంచిగా ఉన్న, ట్రాఫిక్ బాగుంది. నేను ఈ టైం కూడా ఎంత అవుతుంది టైం ఇప్పుడు అసలుకి 9 అవుతుంది. 9:07 అవుతుంది. అయినా కానీ ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఒక్కసారి అనిల్ కాల్ చేస్తే అయిపోతుంది ఎక్కడున్నాడు, సేఫా కాదా అన్నది. కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉండే, అది ఉష్కలో తీసిండు కదా అట్లా. అది క్లచ్ ఒకేసారి టైట్ అయిపోయింది, బాగా టైట్ అయిపోయింది. ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా ముందుకు పోవట్లే బండి. చూస్తా కాల్ చేస్తాడేమో. కాల్ చేస్తే ఆపి మాట్లాడతా. అండ్ కాఫీ తాగుదాం అనుకున్నా, కానీ ఈ తమిళనాడులో కాఫీలు ఎట్లుంటాయి అంటే ఒకడేమో బూస్ట్ వేసి చేస్తాడు కాఫీ చేయరా అంటే, అది బూస్ట్ లెక్కనే టేస్ట్ వస్తుంది అది కాఫీ పౌడర్ వేసిన. ఇంకోటేమో కాఫీలో జింజర్ వేసి చేస్తాడు. కాఫీలో జింజర్ ఇంకా మిరియాల వేసి చేస్తాడు. అసలు అది కాఫీనా, టీయా, జింజరా ఏందో అస్సలు అర్థమే కాదు. ఎక్కడనో ఒక్కడ కాఫీ బాగుంటుంది. ఎవ్వరు లేరు అసలు రోడ్డు మీద. ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ. ఎప్పుడో ఒక్క వెహికల్ వస్తుంది, అట్లా వస్తుంది ఒక వెహికల్. అనిల్ ఏమో వెనకాలనే ఉన్నాడు, వస్తున్నాడంట. చూడండి అక్కడక్కడ బండి ఆపుకొని ఉంటారు చిమ్మ చీకట్లో. ఏం చేస్తారో అసలు అర్థమే కావట్లేదు. అది కూడా చెట్టు లేదు, ఏం లేదు. అట్లా 3 సార్లు చూసిన నేను. ఒక్కళ్ళు కాదు, 2-3 అట్లా ఉన్నారు. ఈ రూట్లో ఎక్కువ కేరళ బండ్లే పోతున్నాయి. ఇంతవరకు నేను కేరళ బండ్లే చూసిన. చిమ్మ చీకటి అసలుకి. అటేం లేదు ఇటేం లేదు, చీకటి మొత్తం. ఫారెస్ట్ ఏరియా అట్టుంది ఇది. మ్యాప్లో కూడా ఫుల్ గ్రీన్ చూపిస్తుంది, ఏం లేదు చుట్టుపక్కల. టైం వచ్చేసి 9:36.
కానీ చీకట్లో చాలా రిస్క్ ఉంటుంది. మనోడు అనిల్ కొట్టేద్దాం వద్దు అది అంటే ఇక స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. మనోనికి ఏమో నైట్ రైడ్స్ ఎక్కువ ఇష్టం. నాకేమో తెలియని రోడ్లలో నైట్ అసలుకి ట్రావెల్ చేయబుద్ధి కాదు. అండ్ చూడండి మొత్తం అడవి జంగల్ మొత్తం ఖాళీ. కొంచెం ముందు పోయినాక అనిల్కి ఒకసారి కాల్ అయితే చేద్దాం. ఒక్క కారు కూడా లేదు, ఒక్క బండి కూడా రావట్లేదు. వామో మెరుపులు వస్తున్నాయింది, వాన వస్తుంది ఏంది. ఇప్పుడు వాన వస్తే ఇక్కడ ఆపాలన్నా కష్టమే. అడవిలలో ఆపితే ఏదో ఊరు వచ్చేసింది. మళ్ళా కాలరీ రైట్ సైడ్ అంట. ఆపోజిట్లో కార్ వస్తుంది. తర్వాత ఓవర్టేక్ చేద్దాం దీని తర్వాత. ఓ ఫక్ యార్, చూడలే లారెన్ కల పోయినా స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. ఇట్లనే పోవాలి ఇంకా 211 కిలోమీటర్స్ పోవాలంతే. అండ్ ఈ స్పీడ్ బ్రేకర్స్ మధ్యలో ఉన్నాయి. ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ వస్తుందో అర్థం కావట్లేదు. ఇందాక స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరిన ఇట్లా వచ్చింది, మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. ఈ రోడ్లో మరీ 100 ఖాళీగా ఉన్నా కానీ 100 అట్లా కొట్టేటట్లేదు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి అర్థం కావట్లేదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయంటే కథమే. ఇక ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో కూడా అర్థం కావట్లేదు. గో ఇట్లా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, చిన్న రావాల్సి వస్తుంది. ఇక ఇక్కడ షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడో ఒక్కడ షాప్ ఓపెన్ ఉంది. నాకు తెలిసి ఇది ఊరట్టుంది, అందుకనే షాపులు అన్నీ బంద్ ఉన్నాయి. కాఫీ కోసం ఆయన ఎక్కడ అయిందంటే నేను అరుపు కొట్టి వలెనోకం, భలే ఉంది పేరు, ఫన్నీగా ఉంది. అరుపు కొట్టి వలెనోకం రోడ్ ఇక్కడ ఆయన టీ కాఫీ కోసం. ఇంకా అనిల్కి ఫోన్ చేసి కొంచెం సేపు వెయిట్ చేస్తా. అసలుకి చాలా సేపు అవుతుంది ఫోన్ మాట్లాడక అనిల్ తోటి. ఇంతసేపు ఇక్కడనే ఉన్న కాఫీ షాప్ కాడనే 1.5 గంట నుంచి ఈయనే వెయిట్ చేస్తున్నా అనిల్ కోసం. అనిల్ది బైక్ క్లచ్ ప్లేట్లు పోయినాయి. పుష్కల సాహసం చేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు పోయినాయి. ఇప్పుడు ఆ బండి ముందుకు కదలట్లేదు. నాకన్నా ఒక 20 కిలోమీటర్స్ వెనకాల ఉన్నాడు. టైం వచ్చేసి 10:52. ఈ జంగల్లో ఆడ రిపేర్ అవుతుంది చెప్పండి ఇప్పుడు. సో నైట్ ఈ ఊర్లోనే ఉందామని అనుకుంటున్నాం, ఏమవుతుందో చూడాలి. నన్నేమో వెళ్ళిపోరా నువ్వు షూటింగ్ చేసుకోవాలి, నీకు అవి ఉన్నాయి ప్లాన్ చేసుకున్నావు అంటాడు. నా వల్ల నీది క్యాన్సిల్ అయితే నేను రిగ్రెట్ ఫీల్ కావద్దు అది ఇది అని చెప్పేసి ఏమేమో అంటాడు. అట్లా వదిలేసి అటు వెళ్ళిపోతాను చెప్పండి. ఇద్దరం కలిసే వచ్చినాం, ఇద్దరం కలిసే పోవాలి. నాకు ఏదైనా అయితే సపోజ్ అదే పరిస్థితిలో నేను ఉన్నాను అనుకో, పక్కా ఆగి హెల్ప్ చేస్తాడు అనిల్. 1.5 గంట నుంచి వెయిట్ చేసిన, క్లచ్ ప్లేట్లే పోయినాయి. ఎట్లయినా ఉండాల్సి వస్తుందని నాకు తెలిసి అర్థమైపోయింది. చాలా ట్రై చేసిండు, లోకల్స్ కూడా చాలా హెల్ప్ చేసినట్టుంది మనోని కాడ. ఫాలో అప్ చేసిండు, అది చేసిండు. అస్సలు బండి కదలట్లేదంట. క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయాలంట, ఇంకా ఉండాల్సి వస్తుంది. రేపు మళ్ళీ సండే అందులో ఒకటి అది దొరకవు కూడా తెలియదు. ఏదో ఒకటి చేసి రేపు ఆ బండిని రిపేర్ చేయించి ఇద్దరం కలిసి కన్యాకుమారి పోతాం. యాక్చువల్లీ ఈ నైట్ మేము రామేశ్వరంలోనే ఉండాలి. అనిల్ వద్దురా కొట్టేద్దాం అది ఇది అంటే ఇక స్టార్ట్ అయినాం. నాకు ఈ డే స్టార్ట్ అయిన కానించే నాకు అంత నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ వైబ్స్ తోటి పొద్దున్న నుంచి అంతా విచిత్రాలు, అంతా ఏది పట్టుకున్నా కావట్లేదు. ఎట్ ది ఎండ్ ఇప్పుడు బండి అయిపోయింది. కాలుతోటి త్రో కొట్టి తీసుకోదామన్నా నాకు ప్యానియరే ఉంది, మనోనికి లగేజ్ ఉంది. త్రో కొట్టడం చాలా కష్టం, అది హిమాలయన్ వల్ల. ఆ ఉష్కల పోకుండా మొత్తం ఫస్ట్ గేర్ వేసి ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చి బండి కదలనప్పుడు బంద్ చేసి పూజ చేయాలి. మనోనికేమో తెలియదు ఎక్కువ, మొత్తం ఎక్సిలేటర్ ఇచ్చేసిండు. గిల్లా అసలు తిరగట్లేదు. నాకు అక్కడే డౌట్ వచ్చేసింది, ఏమైంది ఇది గిల్లా తిరగట్లేదు. కనీసం గిల్లా తిరగాలి, ఉష్కన్నా లేవాలి. అసలు ఉష్క లేవట్లేదు, మొత్తుకుంటుంది. అది ఫుల్ ఎక్సిలేటర్ ఇస్తే అంటుంది కానీ గిల్లా అసలు కించి కూడా తిరగట్లేదు. నాకు అప్పుడే అర్థమైంది క్లచ్ ప్లేట్ పోయినాయి. మొన్ననే నేను పాండిచ్చేరిలో మనోని బైక్ నైట్ టైంలో తిరగడానికి తీసుండే, ఇద్దరం కలిసి ఎట్లుంటుంది నైట్ టైంలో స్ట్రీట్ అని చెప్పేసి తీసుండే. గేర్లు సరిగా పడట్లేదు, గట్టిగా పడుతున్నాయి. ఎట్ట తోలుకుంటూ వచ్చిండు ఇంత దూరం అని చెప్పేసి అనుకున్నా. క్లచ్ ప్లేట్లు పోయినాయి బ్రో అంటే పోయినాయి రా అన్నాడు. అప్పుడే హైదరాబాద్లో ఉన్నప్పుడే పోయి ఉంటాయి, కానీ మనోడు నడుస్తుందిలే అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. మీరు ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ పోతున్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోండి. ఆ చిన్న ప్రాబ్లం పెద్దగా అవుతుంది. ఆ చిన్న ప్రాబ్లమే
ఇప్పుడు ఆ ఉష్కలో పోకపోతే అది నడిచేది ఎక్కడ దాకానో పోయేది ఉండేది మంచిగానే. ఆ ఉష్కలో పోవడం వల్ల ఇంత క్లచ్ ప్లేట్లు మొత్తం పోయినాయి. ఇప్పుడు చిన్న ప్రాబ్లమే, ఇప్పుడు కాస్త పెద్ద ప్రాబ్లం అయింది. మొత్తం చీకట్లో ఈ ఊర్లో అసలుకి ఎవడు చేస్తాడు చెప్పు హిమాలయన్ బండి రిపేర్. చిన్న ప్యాషన్ ప్రో బండి రిపేర్ చేయడమే, స్ప్లెండర్ బండి రిపేర్ చేయడమే పెద్ద గగనం ఇక్కడ. అట్లాంటిది ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి అర్థం కాదు. ఊరు మొత్తం స్పీడ్ బ్రేకర్లో ఉన్నాయి. అట్లాంటిది హిమాలయన్కి ఎవడు రిపేర్ చేస్తాడు చెప్పు. మళ్ళీ అసలుకే క్లచ్ ప్లేట్ పోయినాయి, దాని సామాన్లు దొరకడమే కష్టం. ఏదైనా మన మంచి కోసమే. నేనైతే చెడు జరిగినా మంచి జరిగినా ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్. లోకల్స్ అంటారు, తాగేసిరట్టని గట్టిగా ఏందరా నాయన. బండి కాడికి పోయి అనిల్ని కలిసి ఏంటిది సిచ్యువేషన్ చూపిస్తాం మీకు. ఇప్పుడే వచ్చిన, ఇది అనిల్ బండి, ఇప్పుడే పార్క్ చేసిన. ఈ బ్రోస్ ఇద్దరు బ్రో అనిల్కి హెల్ప్ చేసేయండి. ఆడికి పోతుర్రు ఇద్దరు. ఇదే బండి క్లచ్ ప్లేట్లు పోయినాయంట, దీన్ని మొత్తం అసలు కదలట్లేదంట బండి. ఇగో నాకు 20 కిలోమీటర్స్ బ్యాక్ ఉండే అనిల్, మళ్ళీ 20 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చేసిన. రూమ్ గురించి మనోడు చాలా మంది కాల్ చేసిండే, వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి రూమ్ ఉంది అని చెప్పేసి తీసుకోపోనికి వచ్చారు. ఇప్పుడు ఈరోజు రాత్రి ఈయనే ఉండాలి, మధ్యాహ్నం అవుతుంది అంటుంది. రేపు సండే కదా, రేపు అవుతుందో కాదో కూడా తెలియదు. అయితే ఈ నుంచి కన్యాకుమారి అయితే పోవాలి ఇద్దరం కలిసి. ఇది రూమ్ కారిడార్ నుంచి వ్యూ. ఇది ఫ్రంట్ సైడే కోకోనట్ ట్రీస్ మొత్తం, అటు తాడి చెట్లు, ఇది రోడ్డు, అండ్ కింద బైక్స్ అయితే పార్క్ చేసినాం ఈ మ్యాట్ కింద. ఇది కారిడార్ జరుగు బ్రో. ఇది వచ్చేసి కిచెన్ అండ్ ఇది వచ్చేసి హాల్, ఇది ఇంకో బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ బ్రో. దీనికి కారిడార్ యాక్సెస్ ఉంది అండ్ ఇది రూము అండ్ బాత్రూమ్ ఇంత పెద్దగా ఉంది. విల్ టేక్ దిస్ ప్లీజ్. అండ్ ఇదంతా లగేజ్ లోపల పెట్టాలి, ఇంత లగేజ్ ఉంది అవుట్ సైడ్. ఎంత పెట్టవచ్చు అంటారు దీనికి? 24 hours ఇది మాకు 2400 అయితే పడ్డది ఈ రూమ్. మిడిల్ ఆఫ్ ది రోడ్ అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. అనిల్ది బైక్ క్లచ్ ప్లేట్లు పోయినాయి. అయితే మిడిల్ ఆఫ్ ది రోడ్ ఈ ఊర్లో ఆగాల్సి వచ్చింది. అండ్ మన హైదరాబాద్ నుంచే కొందరు ఫ్రెండ్స్, హీ విల్ టాక్ అబౌట్ దెమ్. వాళ్ళు హెల్ప్ చేసారు, చాలా హెల్ప్ చేసారు. రూమ్ తీసుకొని రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ రూమ్ 2500 ఏమో పడ్డది. ఈరోజు నైట్, రేపు ఆఫ్టర్నూన్ దాకా ఇన్నే ఉంటాం. 24 hours ఈ రూమ్. చూస్తాం యాక్చువల్లీ బైక్ రిపేర్ అయిపోతే తొందరగానే వెళ్ళిపోతాం ఈ నుంచి. క్లచ్ వెళ్ళిపోయినాయి, అది హైదరాబాద్లో పోతేనే మనకి 1 day టైం పడుతుంది రిపేర్ చేయడానికి. అట్లాంటిది ఊర్లో పోయినాయి. ఏమైతే చూడాలి, ఊరికైతే కనెక్షన్స్ ఉన్నాయి, ఏమైతే చూడాలి. బ్రో, యూ వాంట్ టు సే ఎనీథింగ్? బ్రో, మై వ్యూవర్స్ ఆర్ Telugu, ప్లీజ్ స్పీక్ ఇన్ Telugu. And I need to thank Inlane Hyderabad, then Sam Bhaiya, who helped me a lot. So I got a very great support. Like I'll see riders community anedi andike anukuntaru, like the people will tail to travel long distances, from head to tail of the country. Ekkadiki velna sare they will be so supportive. They will be like all the time, nu okkadi levu. They will send the people literally. My friend Karan and Sam, I met them pretty recently. They had a very long and huge experience. I would say the vast experience in riding. So, ఎప్పుడైనా అంతమంది వచ్చి మనకు సపోర్ట్ చేయడం చూస్తాము, we feel like no, this is just not riding the bike. It's building a community and also helping others. So, this is the day like I should thank so many guys and hopefully stay tuned. Once my bike gets ready, we are ready to head to Kanyakumari. And just keep this in mind, it's gonna be wonderful. Yeah, he shared many things and I didn't expect it from him. He will speak this much nicely. He slowly became a friendly with camera. He shared a very good things. Yeah, early morning update చేస్తా ఏమైంది ఏంది అనేది. అది వచ్చేసి day 4 లో ఉంటుంది. Day 3 I'm going to end it here. కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి నేర్పిస్తాయి. ఇదైతే నేనైతే ప్రతిదీ మీకు చెప్పిన, చాలాసార్లు చెప్తుంటా మీకు. ప్రతి ఏది జరిగినా నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను, నెగిటివ్ అయితే అస్సలు తీసుకోను. ఈరోజు ఇలా జరిగినందుకు రైడర్ కమ్యూనిటీ అనేది ఎట్లా యూజ్ అవుతుందో తెలిసింది. ఒక చిన్న కాల్ రీసెంట్గానే మీట్ అయ్యాను నేను అనిల్, శామ్ బ్రోని. ఈ ఈజ్ హెల్పింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. ఈ హ్యావ్ ఎ కనెక్షన్స్ ఇన్ దిస్ చెన్నై. దిస్ ఇస్ స్మాల్ విలేజ్. I don't even know this village name. He called to someone, they came. He left his machine in in petrol bunk, I guess, with a lot of luggage, tail bag and tank bag, each and everything. He left over there
and they came here, they pulled that bike to the hotel, and they went back and they brought the luggage, and they shown us a good hotel. అట్లుంటుంది కమ్యూనిటీలో, రైడింగ్ కమ్యూనిటీలో ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్, శామ్ బ్రో అండ్ అనిల్ ఫ్రెండ్ కరణ్. Thanks a lot, bro. And I'm going to end this video. We'll meet in day 4. వీలైతే రేపు కన్యాకుమారి పోతామని అనుకుంటున్నా. సండే ఏమైతుందో చెప్పలేము, మెకానిక్ షాప్స్ ఉంటే ఉండవు. Let's hope for best. And I'm going to end this video and see you in day 4. And please do subscribe, guys.